అందరికీ జై హనుమాన్, జై శ్రీరామ్. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యాపేట గ్రామంలో కొండగట్టు ఉంది. కొండగట్టులో లోయలు, సెలయేరుల మధ్య ఉన్న కొండగట్టుల చాలా ప్రకృతి సౌందర్యము కలిగి ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది కొండగట్టు. మీరు కూడా చూడవచ్చు వెళ్ళి. పూర్వం రావణ యుద్ధం జరుగు కాలంలో లక్ష్మణుడు మూర్ఛనొందగా సంజీవిని తేవడానికి హనుమయ్య వెళ్తాడు. సంజీవిని తీసుకొచ్చేటప్పుడు ఒక మొక్క పడి ఈ కొండగట్టుగా వెలిసిందని చెప్తారు. సుమారు 400 సంవత్సరాల క్రితం కుడిమాల ప్రాంగణంలో సింగం సంజీవుడనే యాదవుడు ఆవులు కాయడం జరుగుతుంది. కాసేటప్పుడు ఒక ఆవు తప్పిపోతుంది. ఆవును వెతుక్కుంటూ వెళ్ళి ఒక చెట్టు కింద సేద తీరుస్తాడు. అప్పుడు కలలో వచ్చి, నేను ఇక్కడ ఉన్నా, నన్ను తీవు, నేను చెట్ల పొదల ముళ్ళు ఇవన్నీ ఉన్నాయి, తీయమని హనుమయ్య చెప్తాడు. చెప్పి మాయమైపోతాడు. అప్పుడు ఆయన వెళ్ళి ఆ ముళ్ళ పొదల నుంచి తన చేతిలో ఉన్న గుడ్డలతో ఆ పొదలను అన్నీ తీసేసి దేవుణ్ణి తీస్తాడు. అప్పుడే ఆవు అంబ అనుకుంటూ వస్తుంది. తర్వాత ఆయన చిన్న ఆలయాన్ని నిర్మిస్తాడు. అయితే 300 సంవత్సరాల క్రితం ఆవుల కాపరి నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ చే కట్టబడింది. విన్నారు కదా ఫ్రెండ్స్, కొండగట్టు ఒక మహత్యం. యాక్చువల్లీ సమ్మర్లో మేము అందరం మాల వేసుకొని 31 days తర్వాత మాల విరమణకు వెళ్ళాము. వెళ్ళిన రోజు ఈ వీడియో తీయడం జరిగింది. ఇంతమంది జనాలు ఎలా ఉన్నారో చూసారా. మేము స్టార్ట్ అయిన నుంచి జర్నీ ఎండింగ్ వరకు వర్షం పడుతూనే ఉంది. వర్షంలో నానుకుంటూ వెళ్తూనే ఉన్నాం. నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ మాల రోజు వెళ్ళినప్పుడు అలా వర్షంలో నానడం. ఇంకో చెప్పాలంటే మాకు ఆ రోజు ఈ వర్షం కారణంగా కూడా మాకు ఉండడానికి కూడా వసతులు లేకపోయినాయి. కానీ ఒక రూమ్లో కాళ్ళ మీద కూర్చున్నట్టు, ఒకరి మీద ఒకరు కూర్చున్నట్టు ఉండి ఆ నైట్ ఉన్నాము. తెల్లారి మాల విరమణ చేయడం జరిగింది. చూడవచ్చు మీరు ఎంతమంది ఎలా ఉన్నారు జనాలు. మాల విరమణ కోసం మేము వెళ్తున్నాం. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు. హనుమాన్ భక్తులు అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని నినాదాలతో మారు మోగింది కొండగట్టు మొత్తం. చూడవచ్చు అందరూ మాల విరమణ తీయడం జరిగింది. అందరి దగ్గర మాలలు లేవు. చూడండి మాల విరమణ జరిగినాక మేము అందరం వెళ్ళి తల నీళ్ళు ఇచ్చేటోళ్ళు ఇచ్చినాక మళ్ళీ స్నానం చేసి కిందికి స్టార్ట్ అయినాం. చూడు మొత్తం ఎలా జనాలు రద్దీగా ఉన్నారు. ఆ రోజు కొండగట్టు అంతా ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంటుంది. ఆ రోజు చూడండి దర్శనం అయిపోయినాక మళ్ళీ తిరిగి అదే కాలినడకన ద్వారా కిందికి వస్తున్నాము. మొత్తం శ్రీరామ 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 జై శ్రీరామ్, జై శ్రీరామ్ దానిలో మొత్తం మారుమోగిన చెవులలో. కొండగట్టు దగ్గరలోని ఆలయాలు, దర్శనీయ స్థలాలు. ఈ దేవాలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండల రాయన స్థావరం, మునులగుట్ట, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివారులోని బొజ్జపోతన్న గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లు దారి, బేతాళుడి ఆలయం, పులిగడ్డ బావి, కొండల రాయిని గట్టు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయం, అమ్మవారు శ్రీరామ పాదాలు. ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ తోరణం గుట్ట ఎక్కంగా ఉంటుంది. అంటే గుట్ట ఎక్కంగా అంటే కాలినడక బాటలో గుట్ట ఎక్కేటప్పుడు ఉంటుంది. చూడవచ్చు రాసింది దానిపైన. మేము దర్శనం అయిపోయింది, కిందకి వచ్చినాం. కిందకి వచ్చి దండలు, స్వీట్స్ అన్నీ మళ్ళీ తీసుకున్నాం, షాపింగ్ చేసినాం. చూడవచ్చు మేము ఈ షాప్ను.
ఎలాంటి గాజులు బొమ్మలు అండ్ దేవునికి సంబంధించిన ఎలా ఉన్నాయో చూసారా. వర్షం కూడా ఎలా పడుతుందో, వెళ్ళేటప్పుడు కూడా పడుతుంది, వర్షం పడుతూనే ఉంది. ఇంటికి వచ్చి స్టార్ట్ అయ్యేదాకా, ఇంటికి వచ్చేదాకా వర్షం కొడుతూనే ఉంది. అసలు ఆ రోజు గిరివేలు చూడవచ్చు, దేవుడు ఎంత పెద్ద ఉన్నాడో. ఇక్కడ కూడా మాల విరమణ చేస్తారు, ఇంకో చూడవచ్చు. అందరికీ జై శ్రీరామ్. ఈ వీడియో చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ చేయాలని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్.